వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలంగాణలో ఎనటకి మస్తు పిండి వంటలు చేసారు. దాంట్లో సర్వపిండి ఒకటి. తయారీ విధానం తెలుసుకోవడానికి ఇట్లా ఈ వీడియో మొత్తం చూసండి. అయితే దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ ముద్ద, పల్లి పొడి, కరివేపాకు, కొత్తిమీర. ఇవి గిట్లా రెడీగా పెట్టుకోండి. గదెట్లా చేయాలో మా అమ్మమ్మ చూపిస్తుంది. మేము గిట్లా ఈరోజు 2 కప్పుల బియ్యం పిండితో చేస్తున్నాం. దాంట్లోకి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, గిన్నెని తెల్ల నువ్వులు గిట్లా వేసినాం. 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా అంత పల్లి పొడి కూడా వేసుకుందాం. చిన్న కప్పు సైజ్ అంత కారం, ఆఖరికి వెల్లుల్లిపాయ ముద్ద వేసుకుందాం. అన్నీ కలిసే మాదిరిగా కలుపుకొని కొత్తిమీర, కరివేపాకు గిట్లా వేసుకోవాలి. ఈ సర్వపిండిని రకరకాల పిలుస్తారు. సర్వప్ప అని కొందరు, తపాలచెక్క అని కొందరు, గిన్నప్ప అని కొందరు. కారం కలిపిన పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. సేమ్ టు సేమ్ చపాతీ పిండిని గిట్లా ఎట్లా కలుపుతామో గట్లనే ఇది కూడా కలుపుకోవాలి. మీకు ఇట్లా కావాలంటే రాయి పిండి కూడా వేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. తడిపి పెట్టుకున్న పిండిని పక్కకు పెట్టుకొని అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలి. దాంట్లో 1 పావు నూనె పోసుకొని అడుగు మొత్తం అంటేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు గిట్లా పెద్ద సైజు ముద్దను తీసుకొని గిన్నెకు ఒత్తుకోవాలి. ఐటంక చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకొని దీనిపైనండి కొంచెం అంతా నూనె పోసుకోవాలి. ఈ గిన్నెను సన్నటి మంట మీద స్టవ్ మీద పెట్టాలి. మాడకుండా ఉండాలంటే ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో గిన్నె నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసినట్టయితే నీళ్ళు మసులుతూ ఉంటాయి. అప్పుడు గిట్లా ప్లేట్ తీసినట్టయితే ఒక కాన మొత్తం కాలుతుంది. ఇంకోవైపు మళ్ళీ వేసుకోవాలి. అంతే. కరకర అనే సర్వపిండి అప్పలు తయారు. మీరు గిట్లా తయారు చేసుకొని తిని గది ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి.